సరఫరా చేసే విధంగా 3 గ్యాస్ కంపెనీలతోటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా చర్చించి అనుసంధానం చేసుకుని, ఎందుకంటే చాలా వరకు డేటా షేరింగ్ కూడా చాలా అవసరం. ఈ మొట్టమొదటిసారి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అనుసంధానం చేసుకుని చివరికి కొలికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు క్యాబినెట్లో ఆమోద ముద్ర దీనికి జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మనం ఈ గ్యాస్ కనెక్షన్స్ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి అక్టోబర్ 31వ తారీఖున డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఎప్పుడైతే గ్యాస్ కంపెనీ సిద్ధంగా ఉంటాయో అక్టోబర్ 31వ తారీఖు కన్నా 3-4 రోజుల ముందు నుంచే బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తాం. ప్రతి గ్యాస్ సిలిండర్ ధర 894 రూపాయల 92 పైసలు. ఇది పూర్తి స్థాయిలో ఈ 3 గ్యాస్ సిలిండర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డీబీటీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా చర్యలు తీసుకుని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రధాని కూడా గమనించాలి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై వరకు ఒక బ్లాక్ పీరియడ్గా దాన్ని ఐడెంటిఫై చేసాం. ఆ బ్లాక్ పీరియడ్లో వినియోగదారులు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గ్యాస్ సిద్ధంగా ఉందో వాళ్ళు కొత్తగా బుక్ చేసుకోవచ్చు. ఒక సిలిండర్ కోసం ఇమీడియట్గా ఈ కంపెనీస్ ద్వారా మేము చేసుకున్న ఈ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళకి ఉచితంగా సిలిండర్ అందించడం జరుగుతుంది. రెండవ సిలిండరు ఆగస్ట్ నుంచి నవంబర్ మాసం వరకు, చివరిగా 3వ సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చి 31వ తారీఖు వరకు. ఇది ఒక షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఫోర్కాస్టింగ్ చేసుకోవాలి, ఇన్ని కనెక్షన్స్కి వాళ్ళు కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. టైం పీరియడ్ ప్రకారంగా మాకు ఇస్తే మేము డెలివరీ చేసుకుని సక్రమంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అందించడానికి కోసం మేము చేస్తున్న కార్యక్రమం అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఇది ఒక చరిత్ర సృష్టిస్తాం. గతంలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. అందరూ గర్వించదగ్గ కార్యక్రమం. ప్రతి ఇంటికి పండగ రోజు ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 31వ తారీఖున ప్రారంభించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా సరే నెరవేర్చడానికి సిద్ధమయ్యాం కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించుకుని ఒక నిజాయితీగా పరిపాలన దక్షత కలిగిన నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఇంటింటికి చేర్చే విధంగా మేమందరం కూడా సిద్ధమవుతానే ఉన్నాం. ఈ 3 గ్యాస్ సిలిండర్స్ ఎవరైతే బుకింగ్ కోసం వాళ్ళు ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీకి బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయిన 48 గంటల్లోపే నగదు వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా డీబీటీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ ఆ ఆయిల్ కంపెనీస్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, దానికి ఏర్పాట్లు చేసేస్తున్నాం. ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఆయిల్ కంపెనీస్కి ఆల్రెడీ అమౌంట్ డిపాజిట్ చేసి వాళ్ళ ద్వారా వితిన్ 48 అవర్స్ ఈ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లో మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇతర కేబినెట్ మంత్రులు కూడా ఈ రోజున కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈ అమౌంట్స్ రాలేదనో లేకపోతే బుకింగ్ సరిగా జరగలేదనో వీటి గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మనం ఒక ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి ఎవరికి ఇష్యూ లేకుండా ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షించుకుంటూ ఖచ్చితంగా ఈ దీపావళి నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధమైందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇప్పుడు పాశ్చాత్య మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవ మంత్రి గారు మన 3 సిలిండర్లు ఏదైతే సూపర్ 6లో భాగంగా ఎన్డీఏ హామీలో భాగంగా సూపర్ 6లో భాగంగా ఏదైతే మనం దీపం పథకం మనకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పామో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు క్యాబినెట్లో దాని మీద ఒక తీర్మానం కూడా పెట్టుకొని మనం శాంక్షన్ చేసుకొని
ఈ దీపావళి పండుగకి మహిళలందరికీ కూడా కానుకగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా డిసైడ్ చేసుకొని ఈరోజు ముందుకెళ్ళడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. చెప్పాలంటే దీపావళి పండుగ ఒక వారం రోజుల ముందే వచ్చిందా అనేటట్టుగా మహిళల్లోని రోజు ఏదైతే సూపర్ 6లో భాగంగా క్లియర్గా చెప్పున్నారో, ఆ రోజు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునే దిశగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్ళటం అన్నది చాలా పరిణామం కింద మనం భావించుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు కట్టెలిపోయే కష్టాలు పక్కన పెట్టి కంపల్సరీగా అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్స్ ఉండాలి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేషన్, ప్రతి కుటుంబంలోని కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి, కట్టెల పొయ్యి మీద ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఆ రోజు ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతుంది.